రాష్ట్రంలో ఎన్నో జిల్లాల్లో కరువు ప్రాంతాలుగా మన ప్రభుత్వము నిర్ణయించి అందులో భాగంగా మన కడప జిల్లాలో మన మైదుకూరు నియోజకవర్గంలో 5 మండలాలను కరువు ప్రాంతాలుగా నిర్ధారించింది. ఈ కరువు ప్రాంతంగా నిర్ధారించడం వల్ల మన రైతులు కానీ ప్రజలకు కానీ ఎన్నో సహాయ కార్యక్రమాలు, ఎన్నో సహాయాలు, ఎన్నో సబ్సిడీలు, రుణాలు వచ్చే అవకాశం ఉంది. ఈ విషయాలన్నీ ఎందుకంటే ప్రజలకు తెలియాలి కాబట్టి మన సుధాకర్ యాదవ్ గారి ఎమ్మెల్యే ఆదేశాల మేరకు ప్రజలకు తెలియజెప్పండి అని చెప్పడంతో ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కరువు మండలాలు ప్రకటించడం వల్ల వీళ్ళకు నష్టపరిహారంతో ఎవరైనా పంటలు దెబ్బతింటే వాళ్ళకి నష్టపరిహారంతో పాటు సబ్సిడీ రుణాలు కానీ, రీషెడ్యూల్ చేయడం కానీ, అదేవిధంగా వాళ్లకు ఇంకా అనేక సహాయ కార్యక్రమాలు కూడా మన ప్రభుత్వం నుంచి వస్తుంది. ఈ విషయాలని రైతులు ప్రజలు తెలుసుకోవాలి. నిజంగా మనం చూసినట్లయితే జిల్లాలో ఇంకా అనేక చోట్ల కూడా కరువు ప్రాంతాలు ఉన్నప్పటికీ కూడా మన ఎమ్మెల్యే సుధాకర్ యాదవ్ గారు మా మండలంలో రైతులు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి ప్రభుత్వంతో మాట్లాడి నియోజకవర్గంలోని అన్ని మండలాలను కరువు ప్రాంతాలుగా నిర్ధారించమని చెప్పి కలెక్టర్ గారికి, అదేవిధంగా చీఫ్ సెక్రటరీ గారికి ఆయన పర్సనల్గా రిక్వెస్ట్ చేసి విన్నవించుకుంటే నిజంగా వాళ్ళు కూడా చూసి నియోజకవర్గంలో అన్ని ప్రాంతాలను కరువు ప్రాంతాలుగా చేయడం జరిగింది. దీనివల్ల ప్రజలు కానీ రైతులు కానీ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. ఇంకపోతే మన ఎమ్మెల్యే సుధాకర్ యాదవ్ గారు నియోజకవర్గంలో ఉన్నప్పుడు ప్రజా సమస్యలను చూస్తూ బయటికి వెళ్ళిన తర్వాత ఆయన నియోజకవర్గాన్ని ఎలా అభివృద్ధి చేయాలి, ఏ విధమైనటువంటి ఫండ్ తేవాలి అని చెప్పి ప్రతి ఒక్క అధికారి చుట్టూ, ప్రతి ఒక్క మంత్రుల చుట్టూ తిరిగి నియోజకవర్గానికి అనేక నిధులు తేవడంలో ఆయన మనం చూసుకున్నట్లయితే గతంలో ముఖ్యమంత్రి గారిని ఇక్కడికి రప్పించడం, జిల్లాలో మొట్టమొదటిసారిగా ఆయన రాజోలకు కానీ, మైదుకూరు రోడ్లకు కానీ, లైటింగ్ కానీ ఇలా ఎన్నో కార్యక్రమాలు అంటే అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు. ఇలాంటి వ్యక్తి మనకు ఎమ్మెల్యే కావడం మా మైదుకూరు ప్రజల అదృష్టం అని చెప్పి తెలుసుకోవచ్చు. కావున ఈ విషయాలన్నీ ప్రజలు తెలుసుకోవాలని, ఈ కరువు మండలాలుగా ఎవరైతే రైతులు కానీ ప్రజలకు నష్టపోయినారో ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటూ తెలియజేసుకుంటాం. మైదుకూరు నియోజకవర్గం 5 మండలాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కరువు మండలంగా ప్రకటించినందుకు ముఖ్యమంత్రి గారికి, అలాగే మన ఎమ్మెల్యే సుధాకర్ యాదవ్ గారికి రైతు రాష్ట్ర ఉపాధ్యక్షునిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా విషయం ఏంటంటే కరువు మండలాలుగా ప్రకటించాలని గతంలో ఎన్నోసార్లు మన మైదుకూరు రైతులు ఉద్యమం చేయడం పత్రికా విలేకరులు, రైతులు అందరూ గమనించే ఉంటారు. కానీ మన దురదృష్టం ఏందో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కరువు బృందం వెరిఫికేషన్ చేస్తే చాగలమర్రి దగ్గర అంటే పక్కల జిల్లాల నుంచి కడప దాకా మనం ఎన్నిసార్లు ఇక్కడ నుంచి అధికారులు మాకు కరువు వచ్చిందని పంపించినా కూడా రోడ్డమ్మడే వచ్చేవాళ్ళు. ఈ వరి పూర్తిగా వరి కనిపించేది. మైదుకూరు నియోజకవర్గం సూపర్గా ఉంది, పచ్చగా ఉంది, ఇది లేకోకుండా అవసరం లేదు, ఇళ్ళకు కరువే రాలేదని కొట్టేయడం జరిగింది. కానీ పైరేమో పచ్చగా ఉంది, కానీ పంట ఏమో దిగుబడి లేక రైతులు చాలా ఇబ్బందుల్లో పడేవాళ్ళు. అది ఈ ప్రభుత్వం ఇన్ని సంవత్సరాలు చేయనటువంటి, గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏవి చేయనటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాస్తవంగా మైదుకూరు వాణిజ్య పంటలకైతేనేమి, ఏ పంటలకైనా కూడా అరటి కావచ్చు, బొప్పాయి కావచ్చు, విపరీతమైన తెగుళ్లతో రైతులు నష్టపోతుంటే అధికారులు ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా ఈ ప్రభుత్వం ఖచ్చితంగా వాస్తవంగా ఇక్కడ కరువు వచ్చింది. పోయిన సంవత్సరం కూడా నీళ్ళు లేక చాలా ఇబ్బంది పడినారు. ఆ ఎఫెక్ట్ ఈ సంవత్సరం పొలాల మీద పడిందనే ఉద్దేశంతో రైతులు కరువుగా ప్రకటించడం జరిగింది. ఈ కరువు ప్రాంతమైనటువంటి మైదుకూరు గ్రామ ప్రజలందరూ, మైదుకూరు గ్రామ ప్రజలందరూ కూడా వాళ్లకు ఎలాంటి బకాయిలు ఉన్నా కూడా రుణమాఫీ కోసం కూడా మళ్ళీ ఒక లెటర్ ఎమ్మెల్యే గారి ద్వారా ప్రభుత్వానికి చేరవేయాలని కూడా పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి తీసుకున్నటువంటి రుణాలన్నీ ఎత్తేయమని కూడా ఈ సందర్భంగా కూడా ఎమ్మెల్యే గారికి, ముఖ్యమంత్రి గారికి విన్నవించుకోవడం జరుగుతుంది. కావున దయించి పేపర్లోనే కాకోకుండా కరువు మండలాలుగా పూర్తిగా రైతులను ఆదుకోవాలనేసి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. నిన్నటి అంటే మార్చి 28వ తేదీ డిజాస్టర్ మేనేజ్మెంట్ వారు కడప కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ కరువు మండలాలకు సంబంధించి కరువు ప్రాంతాలను ఐడెంటిఫై చేయడంలో భాగంగా సమావేశం చేయడం జరిగింది. ఆ సమావేశంలో శాసనసభ్యులు పుట్టా సుధాకర్ యాదవ్ గారు గట్టిగా పాల్గొని గట్టిగా చెప్పడం వల్ల ఇవాళ అంటే 31 నిన్నటి దినంతో
డిజాస్టర్ మేనేజ్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు కరువు మండలాలుగా పూర్తి స్థాయి మైదుకూరు నియోజకవర్గాన్ని అంతా కూడా కరువు మండలాలుగా గుర్తించడం అనేది గుర్తించేందుకు మొట్టమొదటగా మన శాసనసభ్యులకు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం వారికి కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఎందుకంటే గతంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ పూర్తి స్థాయి మిగతా మండలాల పరిస్థితి ఏమో కానీ చాపాడు మండలం ఇంతవరకు కరువు మండలాలుగా ప్రకటించిన సందర్భమే లేదు. ఎందుకంటే ఇందాక మన రైతు సంఘం ఉపాధ్యక్షుడు చెప్పినట్టు ఎవరైతే కరువు అధ్యయన కమిటీ వస్తారో వాళ్ళు రోడ్ల ముడి ప్రయాణం చేసినప్పుడు రోడ్డుకు ఇరువైపులా పచ్చదనం కనపడడంతో మిగతా అంతా పచ్చగా ఉందన్న విధంగా ఏ రోజు కూడా కరువు మండలాలుగా అనౌన్స్ చేసినటువంటి సందర్భమే లేదు. ఈసారి మాత్రం పూర్తి స్థాయిలో నియోజకవర్గాన్ని అంతా కూడా కరువు మండలాలుగా అనౌన్స్ చేయడము, సంబంధించి జీఓఎంఎస్ నంబర్ 3గా నిన్నటి దినం జీవో కూడా రిలీజ్ చేయడము. ఇందులో దాదాపు 6 జిల్లాలకు సంబంధించి కొన్ని మండలాలు పూర్తి స్థాయి కరువు ప్రాంతాలుగాను, మిగతా వాటిని కొంటేను పాక్షికంగా కూడా అనౌన్స్ చేస్తూ జీవో రిలీజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే రైతులు మనకు వ్యవసాయంలో 2 సీజన్లు ఉంటాయి, ఖరీఫు, రబీ. రబీ పూర్తిగా వర్షాధారం మీద ఆధారపడి ఉంటుంది. అంటే ఆగస్టు తర్వాత పెట్టే పైరంతా కూడా రబీ కిందకు వస్తుంది. ఈ రబీలో మనకు గతము మనకు లాస్ట్ 2024-25 అంటే జూన్ తర్వాత వచ్చిన వర్షాలు వచ్చినాయి, కానీ ఇన్ టైంలో రైతుకు సంబంధించి పైరు ఎక్కించుకోవడానికి సంబంధించి పూర్తి స్థాయిలో వర్షాలు ఇన్ టైంలో పడకపోవడం వల్ల వర్షాలు పడినా కూడా రైతులు సకాలంలో పైర్లు ఎక్కించుకోలేకపోవడం మూలంగా దాదాపు చాలా మందికి ఈల్డ్ రాకపోవడము ఉన్నాయి. కొంత 2 రకాలుగా పైర్లు పెట్టడం జరిగింది. అంటే మొదట దఫా పడిన వర్షాలకు సంబంధించి పెట్టే వాళ్ళ పైర్లు ఒక రకంగా, రెండో దఫా పడిన వర్షాలకు సంబంధించి రైతులు పెట్టే పైర్లు ఒక రకంగా ఈల్డ్ వచ్చే పరిస్థితి కనపడతా ఉంది. ఏదేమైనా మన శాసనసభ్యుని యొక్క కృషి పట్టుదల మూలంగా ఇవాళ 5 మండలాలు పూర్తి స్థాయిలో కరువు మండలాలుగా అనౌన్స్ చేయడం అనేది మనందరం కూడా రైతులందరి తరఫున కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇంకొకటి ఏంటంటే ఏదైతే కరువు మండలాలుగా అనౌన్స్ చేసినప్పుడు అది ఇంకా క్లారిటీగా ఎక్కడ ఏమి ఎంత ఫర్ హెక్టార్ ఏది అనేది కూడా ఇంకా అధ్యయనం జరుగుతుంది, కొంత టైం పడుతుంది అది వచ్చేటప్పటికి. మొన్న రబీలో ఎవరైతే పైరెక్కిచ్చారో పొలం వాళ్ళందరికీ కూడా మన బీఆర్కే ఇది కదా ఆర్బీకే కేంద్రాల్లో దాదాపు పంట నమోదు ప్రక్రియ పూర్తి చేయడం జరిగింది. ఎందుకంటే ఈ సచివాలయ వ్యవస్థలో ఆర్బీకే కేంద్రాలు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పూర్తి స్థాయిలో పనిచేయడం వల్ల రైతులు పైరు పెట్టే ఏ ఒక్క రైతు నష్టపోవడానికి వీల్లేని అవకాశం. కాబట్టి ఈ విధంగా మనము ఎమ్మెల్యే గారు యొక్క కృషి పట్టుదల, ఒకవేళ వ్యక్తిగతంగా వ్యక్తుల పరంగా అందరికీ న్యాయం లేకపోవచ్చేమో కానీ ఎమ్మెల్యేగా ఎంపికైనటువంటి మన సుధాకర్ యాదవ్ గారు ఓవరాల్గా నియోజకవర్గం యొక్క అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే చాలా కార్యక్రమాలు ఈ 8-10 నెలల్లో చాలా కార్యక్రమాలు అమలు చేయడం జరుగుతుంది, చూస్తూ ఉన్నాం మనం. ఎందుకంటే ఈ చెరువులకు 2 దఫాలుగా నీళ్లు తెప్పియడం కానీ, పోతే ఈ మైదుకూరు పట్టణాన్ని సుందరీకరంగా అభివృద్ధి చేయడం కానీ, లేకపోతే అటువైపు సిద్ధయ్య గారి మఠం కానీ మిగతా అన్ని ప్రాంతాలను కూడా దృష్టిలో పెట్టుకొని అందరికీ సమానంగా అభివృద్ధి ఫలాలను పంచే విధంగా పనిచేస్తున్నందుకు ఆయనకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ.